రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఏమడుగుతుర్రు, ఉద్యోగులు ఏమడుగుతున్నారు, మా డిఏలు ఏంది, మా పిఆర్సీ ఏందని అడుగుతున్నారు. మహిళలు ఏమడుగుతున్నారు, 2,500 ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు. మనమేం అడుగుతున్నాం ప్రతిపక్షం కాబట్టి 6 గ్యారంటీ లాంటివి 100 రోజులు లాంటివి ఏమైందిరా నాయన 750 రోజులు అయిపోయా ఏమైంది అని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఏం చేస్తారు బా మీరు నన్ను కోసుక తింటారా, ఆయన కోసుక తింటారా అనట. ఆయన ఉన్న సేప జామకాయన కోసుక తినడానికి ఏమిటిది, ఆయన కోసుక తింటారా. అదొక్కటే కాదు, ఇంకొక గలీజ్ మాట. ఇంత గలీజ్ అంటే నాకు కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసిపోయిండు కాబట్టి లేవు. ఒకటి యాద్ చేసుకోండి మీరు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ఒకసారి రాలే, సంవత్సరం పాటు 3 దశల్లో వచ్చింది కరోనా. 2020లో మొదలైందంటే 2021 జూన్ దాకా నడిచింది. అప్పుడు ప్రభుత్వంకి ₹1 ఆదాయం లేకుండే, ఎందుకంటే ఇక బయట కొనేటోడు లేదు, అమ్మేటోడు లేడు, యాడికెళ్ళి వస్తుంది ఆదాయం, 0. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉండి ప్రభుత్వానికి 0 ఆదాయం, అప్పు కాదు 0, ఏమి లేదు. ఆ రోజు రైతు బంధు ఆగిందా, కళ్యాణ లక్ష్మి ఆగిందా, ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా, కేసీఆర్ కిట్లు ఆగినాయా, బతుకమ్మ చీరలు ఆగినాయా? మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ ఏమో అన్నిస్తాడు, నీకేమో వడ్డిచ్చిన పల్లెం లెక్క వడ్డిచ్చిన ఇస్తారు లెక్క మంచిగా పెట్టి కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టు మంచిగా అపైపోతే నీకేమో ఏ చేత కాక కేసీఆర్ అప్పులపాలు చేసిపోయిందని మాట్లాడతావు. అక్కడ కావాల్సింది ముఖ్యమంత్రికి నడిపెట్టోనికి కండ కాదు, గుండె ఉండాలి. ఒక గుండె ఉన్న నాయకుడు కేసీఆర్, కలేజా ఉన్న నాయకుడు కేసీఆర్. కాబట్టి కరోనా ఉన్నప్పుడు కూడా ఇచ్చిండు, రైతు బంధు పడ్డది, కళ్యాణ లక్ష్మి పడ్డది, షాదీ ముబారక్ పడ్డది, కేసీఆర్ కిట్ పడ్డది, రంజాన్కు తోఫా వచ్చింది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇవాళ ఏం వస్తలేవు, కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ గిఫ్ట్ బంధు, రైతు బంధు కట్టు, అన్ని కట్టు. మరి ఏడవైనాయి పైసలు, ఏడవవుతున్నాయి. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు, నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 23 నెలలే 2,30,000 కోట్లు అప్పు చేసిండు. ఎడవవుతున్నాయి మరి పైసలన్నీ. కుర్చీ కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపుట్లో బిజీగా ఉన్నాడు, ఇది వాస్తవం. మళ్ళీ మనం గట్టిగా అడిగినాం అనుకో, ఏయ్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఏమన్నా బోటి కొట్టేటోడు మాట్లాడే మాటలు, పేగులు మెడలు వేసుకుంటేంది ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. అంటే ఇంత గలీజు, ఇంకా గలీజు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక దిక్కేమో ఇవాళ ప్రజల ఆస్తి కరిగిపోతున్నది రాష్ట్ర వ్యాప్తంగా. సిరిసిల్ల కానీ, సిద్దిపేట కానీ, రంగారెడ్డి కానీ, ఆలంపూర్ కానీ, ఆదిలాబాద్ కానీ, గద్వాల కానీ, యాడ కానీ మొత్తం భూముల ధరలు పడిపోయినాయి. భూముల ధరలు పడిపోయినాయి అంటే వేరే ఉద్దేశం కాదు, రియల్ ఎస్టేట్ అని కాదు. ఒక మనిషికి ఒక ధీమా, భూమి అంటే నా భూమి ఉన్నది, నాకు 1000 గజాలు ఉంది భయ్ హైదరాబాద్లో, ఏమైనా సరే చూసుకుంటా అనే ఒక ధీమా ఉంటుంది. ఇలా దాని విలువ అట్లా హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే ఆ ధీమా ఉంటుంది ఆ మనిషికి. బ్యాంకులో తాకట్టు పెడితే పైసలు వస్తాయి, మరోడైనా అక్కడ గిరివి పెడితే ఆడు పైసలు ఇస్తాడు. ఇవాళ ఉన్నదా? ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం గలీజ్ దంద పెట్టిండు. హైడ్రా ఏమి హైడ్రా ఏమిటిది అంటే ఒకటే ఒక దందా, అది పెద్దవాళ్ళని డబ్బులు భయపెట్టి డబ్బులు వసూలు చేసే దందా. మీరు చూడుర్రి, గరీబ్ గాళ్ళ ఇండ్ల మీద పడతారు, ఇల్లుగులో కొడతారు. ఒక్క పెద్ద ఉందని కొట్టిర్రా? ఇప్పుడు ఈ మూసీలకి ఏనో కాదు, మీ నియోజకవర్గంలోనే మూసీలా అడ్డంగా కడుతురు, మూసికి అడ్డంగా. వాడిని ఎవడన్నా కొడతాడా? ఆయన దగ్గర పోదు హైడ్రా. వెనకడికో సినిమా ఉండగా పవన్ కళ్యాణ్, అత్తారింటికి దారేదని. హైడ్రాకు ఇవన్నిటికి దారిలు దొరకలేవు. ఏది ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. గరీబులది ఆడుంటే అడవి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి. వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నా వాళ్ళు, అయ్యో మా దగ్గర కాగితాలున్నాయి చూడంటే చూడరు, హైకోర్టు ఆర్డర్ ఉందంటే చూడరు, కొట్టిపారేయాలి. వాళ్ళు వీళ్ళేంది, ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లే చెర్లుంది, ఆయనది మాత్రం ముట్టరు. చూడరు మీరు, జాగ్రత్తగా ఇనుర్రి. పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడుగా, ఆయనది మంచిగా మా చెర్లోనే ఉంది కదా గెస్ట్ హౌస్, మరి దాని ఎందుకు ముట్టవు? మీ దానిలో ఉంది కదా కొత్తవాళ్ళు కూడా, మంచి చెర్ల మధ్యలో కట్టిండు, దాన్ని ఎవరు ముట్టరు. పక్కకు వివేక్ వెంకటస్వామి మంత్రి, ఆయనది చెర్లనే ఉంది బఫర్లా, ఆయనది ముట్టరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎక్కడ చెర్ల కాకపోతే ఉన్నదా? మరి అది ఎవరు ముట్టరు. పక్క కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, ఆయనది ముట్టరు. అంటే పెద్ద వాళ్ళకేమో హైడ్రా రావద్దు, పెద్ద వాళ్ళ అడ్రస్ తెలియదు హైడ్రాకు. చిన్న వాళ్ళు గరీబ్ గాడు చిన్న 60 గజాలు 40 గజాలు 30 గజాలు ఉంటే వాని మాత్రం పోయి కొట్టాలి, అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు, ఇష్టం. పెద్దోళ్ళ దగ్గర పైసలు దొబ్బాలి, బెదిరియాలి, చిన్నోళ్ళకి మాత్రం ఈ రకంగా కూలగొట్టి ఎందో చేస్తున్నట్టు పోజులు కొట్టాలి. ఇదేనా హైడ్రా? ఎందుకు కుప్పగులింది ఇవాళ రియల్ ఎస్టేటు? ఈ దిక్కుమాలిన ఆలోచనలు, ఈ దిక్కుమాలిన విధానాలతో బెదిరించుడు, చెవి పెట్టి పిండుడు, స్క్వేర్ ఫీట్కి ఇంత అని రేటు పెట్టుడు, ఎన్ని గలీజ్ పనులండి ఈ రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో. అన్నిటికన్నా చేసిన గలీజ్ పని ఏంటంటే రేవంత్ రెడ్డి
అసలు ఫస్ట్ అధికారంలోకి రాగానే మొట్టమొదటి దెబ్బ కొట్టింది మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని. మొదటి దెబ్బ రాగానే ఒకటే సెకండ్, మొదటి రోజు రెండో రోజు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఏమిటికి పెట్టినాం ఎయిర్పోర్ట్ మెట్రో? పిచ్చిలేసా? హైదరాబాద్ అసంటి సిటీకి ఓఆర్ఆర్ ఉన్నా కూడా ఇవాళ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సు ఇటు పశ్చిమ భాగానికి, అటు కొద్దిగా దక్షిణ భాగానికి ఉన్నది. అటు మహేశ్వరంకి వెళ్ళి మొదలు పెడితే, కేసీఆర్ గారు పెట్టిన ఫార్మాసిటీ నుంచి మొదలు పెడితే యువతల దాకా శంషాబాద్ దాకా బ్రహ్మాండంగా ఇక్కడ ఎట్లయితే గచ్చిబౌలి ఇడిదికి ఎట్లయితే అయిందో నానక్రామ్ కూడా ఖాజా కూడా అట్లనే అవతలదికి కూడా చేయాలన్నది కేసీఆర్ గారి ఆలోచన. దానికి అనుగుణంగా ఒక ఎయిర్పోర్ట్ మెట్రో మాత్రమే పెట్టలే కేసీఆర్ గారు. క్యాబినెట్లో నేను సబితక్క మేమందరం ఉన్నాం. 2023లో క్యాబినెట్లో 400 కిలోమీటర్ల మెట్రోని మనం మంజూరు చేసినాం. ఒకటి కాదు, రెండు కాదు. ఎయిర్పోర్ట్ 37 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు పెట్టినాం? మైండ్ స్పేస్ నుంచి 3 కారణాలు. మధ్యలో బుద్వేల్ కాడ ఒక స్టాప్ ఉంటుంది, నార్సింగి కాడ ఒక స్టాప్ ఉంటుంది, శంషాబాద్ కాడ ఆఖరి స్టాప్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అది కేవలం ఎయిర్పోర్ట్కి పోయటానికి వనికొచ్చుడు కాదు. ఎవరన్నా శంషాబాద్లో విల్లాస్ కట్టుకున్నా, అపార్ట్మెంట్లు కట్టుకున్నా, ఆడగొనుక్కున్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ పనిచేస్తుంటే కొండాపురంలో మాదాపురంలో ఆడెక్కి ఇక్కడ దిగుతారు. వాళ్ళ కార్లలో వచ్చే అవసరం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ట్రాఫిక్ ఎంత పెరుగుతుందో. ట్రాఫిక్ ఇంత అడ్డగోలుగా పెరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆ బాధ రావద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ బుద్వేల్లా, నార్సింగిలా, శంషాబాద్లా అన్ని చోట్ల స్టాపులు పెట్టి ఆంచెల్లిడికి వచ్చిపోయేందుకు సౌలత్ అనేది ఒకటి సృష్టిస్తే మొత్తం అయిపోయింది. టెండర్ అయిపోయింది. 6,000 కోట్లు పైసలు తయారు చేసి పెట్టినాం. జిఎంఆర్ ఆయన కొంత కట్టిండు, టీఎస్ఐఎస్ నుంచి కొంత కట్టించినాం, మొత్తం హెచ్ఎండిఏ నుంచి కొంత కట్టించినాం. అన్ని పైసలు తయారు చేసి మొత్తం పల్లెమంతా తయారు చేసిన వడ్డించి పెడితే టెండర్ కూడా అయిపోయి పని చాలు చేసేందుకు రెడీగా ఉంటే ఈయన రాగానే రద్దు చేసి పారేసిండు. ఎందుకు రద్దు చేసినావా అంటే ఆయనకు ఒక అనుమానం అట, నాకేమో భూములు ఉన్నాయట మధ్యలో. ఇక నాకు భూములు ఉన్నాయట, నా మీద కోపంతో దాన్ని రద్దు చేసిండు. ఎగిసొంటోడు ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి? ఇలా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి ఆ భూములు ఏమైనా ఉంటే మరి ఆయనకే రాసిస్తా సపరేట్గా చూపెట్టమని సవితక్క అంటుంది. నేను రేవంత్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నా భూములు ఎక్కడున్నాయో చూపెడతా, నీకు దండం పెడతా. నాకు కూడా ఎరకలేదు. మరి ఈ కంపెనీ నాదే అంటాడు, ఆ కంపెనీ నాదే అంటాడు, ఈ బిల్డింగ్ నాదే అంటాడు, ఆ బిల్డింగ్ నాదే అంటాడు. 2 ఏళ్ళకెళ్ళి జల్లెడబడుతుండు. యాడా ఏమేమి ఉన్నాయి తీయాలి, తవ్వుండ్రి, తీయండ్రి, వీని జైల్లో నూకుర్రి. యాదికుందా పోయిన దీపావళి? రేపు దీపావళి కదా. పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేటి అన్నాడు. బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది. ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి. చూసిరు కదా మీరు. నిన్న వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు, గుద్దుకునుడు, టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి, ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం. ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను. తేడా ఏంటంటే ఒక గది అంటే ఒక ప్రభుత్వము చేయాల్సిన పని చేయకుండా ఈ గలీజ్ దందలల్లో మంచిరేవుల పంచాయతీ నడుస్తుంది. అది కూడా మీకు ఎరికే చూస్తాను. మీరు మంచిరేవులలో వేణుగోపాల స్వామి గుడి ఉందట, ఆ గుడి కాడేదో భూమి ఉందట, ఆ భూములలో లేదో లొల్లి. కొండలరెడ్డి వర్సెస్ కొండ సురేఖ. ఇక 2 కొండలు కొట్టుకొని మధ్యలో బాధితులు మీరు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అసలు పని చేస్తలేరు. మహిళలకు 2,500 ఎప్పుడు ఇవ్వాలి తెలియదు, రైతులకు రైతు బంధు వేయాలన్నా వద్దా తెలియదు, బోనస్ ఇవ్వాలన్నా తెలియదు, ఓ పరిశ్రమ తేవాలన్నా పరిశ్రమ తెచ్చుడు ఎక్కడిది, ఉన్న పరిశ్రమలే వీక్తుంటాయి. కాబట్టి అదొక లొల్లి. అంటే ఇంత అధ్వాన్నపు పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టే ఇవాళ రాష్ట్రాన్ని నడిపే తెలివితేటలు వీళ్ళకి లేవు కాబట్టే మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఉన్నది. ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్లే కాదు, బస్సు డ్రైవర్లు కోపంగానే ఉన్నారు. ఆఖరికి పారిశ్రామికవేత్తలు కోపంగా ఉన్నారు. వ్యాపారం చేసుకునే బిజినెస్ వాళ్ళు కోపంగానే ఉన్నారు. మహిళలు కోపంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కోపంగా లేని వాళ్ళు ఎవరో ఒకరిని చూపెట్టు నాకు. ఫలానా వర్గానికి మంచిగా చేసినా నేను, వాళ్ళు నాకు ఓటేయాలి ఫలానా కారణం అని చెప్పేది ఏదైనా ఉందా? మైనారిటీ సోదరులకు మాటలు చెప్పారు. ఏం చెప్పారు? 4,000 కోట్ల బడ్జెట్ పెడతా, మైనారిటీ सब प्लान పెడతా. क्या करे फिर आप? लगाए सब प्लान. माइनॉरिटी को आज तक एक एमएलए नहीं दिए, एक एमएलसी नहीं दिए, एक मिनिस्टर भी नहीं दिए. और 4,000 करोड़ बजट बोले. कहाँ है 4,000 करोड़ बजट? रमज़ान का जो तोहफा मिलता था केसीआर साहब के टाइम पे वो भी ख़त्म, उसको भी ख़त्म कर दिया आप. अगर हैदराबादी लैंग्वेज में बोलना है, हैदराबादी लैंग्वेज में अगर बोलना है, पूरा तेलंगाना को और हैदराबाद को बैगन में मिला दिए, बैगन में मिला दिए. अरे क्या करे आप? డెవలప్మెంట్ చేస్తా. ఏం డెవలప్మెంట్ చేసినావు 2 నెలల్లో? ఏడ చేసినావు చూపెట్టుపా. మనం గట్టి ఒక్కటి మాత్రం చేస్తుండు పోయి, మంచిగా కరెక్ట్ చేస్తుండు. జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతుండు.
యాడ మనం కట్టి